నమస్తే, నేను డాక్టర్ ఆలేటాటం వారి ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికల్లోని ప్రధానమైన వ్యాసాన్ని మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, అనాలిసిస్ చేసి చూద్దాం. సాయుధ పోరు దృశ్యాల చిత్రప్రసాద్ అయితే సాయుధ పోరు దృశ్యాలకు సంబంధించిన చిత్రాలను చిత్రీకరించిన వీరు చిత్రప్రసాద్ గారిని చిత్తప్రసాద్. అయితే ఈ వ్యాసాన్ని రాసిన నా ప్రియాతి ప్రియమైన బాల్య స్నేహితుడు, మా ప్రియాతి ప్రియమైన మా అన్నయ్య కె ఆనంద్ చారి. 9948787660 9948787666. ఈయన కలం నుండి జారిపడ్డ ఒక చక్కటి వ్యాసం గనక ఒక కళాకారుడు, ఒక కవి ఏమి రాస్తాడు? కవిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఏంటి అంటే మా దేవమ్మ, ప్రముఖ ప్రఖ్యాత సామాజికవేత్త కె శాంతారావు గారి సత్యమణి, ప్రజానాట్య మండలి కళాకారిణి, ప్రయోక్త, వ్యాసకర్త, ఉపన్యాస సింహం, యూట్యూబ్ను హల్చల్ చేసే సింహం. ఆమె ఒక మాట అంటుంది, మేము పాటల శిక్షణ శిబిరం మేము పాటలు రాస్తున్నప్పుడు, కవిత పాట రాస్తే వర్ణన ఉండాలా, ప్రాసలు ఉండాలని. అయితే సాయుధ పోరు దృశ్యాల చిత్తప్రసాద్ అనే దానికి చిత్రప్రసాద్ మా ఆనంచారన్న ప్రతిభ కవి కనుక అతను ఆ పద జాలతోటి, ఆ అక్షరాల అలంకరణతోటి ఆయన ప్రత్యేకతని చూపెట్టిండండి. ఈయన గారండి చిత్త ప్రసాద్ గారు. ఇది ఏ సందర్భాన్ని పెట్టిండ్రు? ఏ సందర్భంగా అంటే వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల వారోత్సవాలు 10 నుండి 17 సెప్టెంబర్ 2024 జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని, ఒకవైపు భారతదేశంలో, ఒకవైపు తెలంగాణ ప్రాంతంలో మతోన్మాదులు, ఏ రోజు పాల్గొని వాళ్ళు, అడ్రస్ లేని వాళ్ళు మొత్తం చరిత్రని వక్రీకరిస్తుంది. హిందూ ముస్లిం ఘర్షణగా, పోరుగా, దాంట్లో కమ్యూనిస్టుల ప్రమేయం లేదుగా అన్నట్టు తక్కిడి మాటలు మాట్లాడుతుంటే, శౌర్యయాత్రని ప్రజానాట్య మండలి కళాకారుల వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటానికి సంబంధించిన కళారూపాలు ఒక్కొక్క వైపు మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే వీరాది వీరులు వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం రక్తం తర్పించిన ఆ ప్రాంతాలలో సంచరిస్తూ, ఆ ప్రాంతాలలో వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట కాలం నాటి వాళ్ళందరినీ, మిగిలిన వాళ్ళందరినీ వాళ్ళకి సన్మానం చేస్తూ, పాతనాటి జ్ఞాపకాలు తెలియజేస్తూ, వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటాల ఆవశ్యకతని, ఇది విలీనమా, ద్రోహమా, లేకపోతే విముక్త ఏంటిదనే విషయం తేట తెల్లని చేస్తూ, వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట వారసులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నాయకులు ఎవరైతున్నారో, ప్రగతిశీల ప్రజాతంత్రవాదులు ఈరోజు మొత్తం తెలంగాణను చైతన్యం చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని నవ తెలంగాణ పత్రికల్లో రోజు వ్యాసాలు వస్తుంటే, ఈరోజు మా అన్న ఆనంచారన్న వ్యాసం చిత్తప్రసాద్ గురించి వేసిందంటే చూద్దాం. ఇప్పుడు కళ అంతవరక్ష మానవీయత, అందుకే కళాకారుడు మానవ హృదయ నిర్మాత కావాలి అన్నారు. ఎవరన్నారు? లెనిన్ అన్నారు. లెనిన్ పేరు ఎందుకు లేదు? అన్నకి ఎవరు చెప్పిన? నేను చెప్పిన. ఎప్పుడు చెప్పినా? ఆల్ ఇండియా రైతు మహాసభలు ఏకేఎస్ ఖమ్మం జిల్లాలో 1990 దశకంలో జరిగినప్పుడు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు అప్పుడు జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉండే వారు, ఆహ్వాన సంఘానికి పెద్దలుగా రథసారథి ఉండే. అయితే రంగరంగ వైభవంగా ఒక చారిత్రాత్మకమైన రీతిలో అక్కడ నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా ఎల్లంద డివిజన్లో మాకు బాధ్యతలు, అలంకరణ బాధ్యతలు ఒప్పజెప్పితే యానంచారన్న చక్కటి కళాకారుడు, చిత్ర కళాకారుడు. మేమందరం ఆయనతో చిత్ర కళాకారులు. మేమందరం గుంపుకు కూడి ఒక్కొక్క ద్వారా ఒక్కొక్క వీరుడి పేరు మీద తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి మొదలు పెడితే రైతు ఉద్యమం మొదలైన దగ్గర భారతదేశంలో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, వీరులు ఉన్నారో, ఆ వీరులకు సంబంధించిన ఒక్కొక్క
గేటు ద్వారాలు పెడితే ఆ గేటుకు ఒక కొటేషన్ పెట్టాలి. ఆ కొటేషన్కి సంబంధించిన పదాలు పెట్టుమని చెప్తే ప్రజానాట్య మండలి సందర్భాన్ని, రాష్ట్ర మహాసభల సందర్భాన్ని కూడా పురస్కరించి చెప్పినప్పుడు అప్పుడు ఓ 30 కొటేషన్స్ నేను చెప్పింటిని. అప్పుడు నేను చెప్పింది మా ఆనందచారన్న దృష్టిలో పడి ఇప్పటి వరకు మర్చిపోలేకపోయిండు. ఆ పాత జ్ఞాపకాలు మననం చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ నిర్మాణంలో తమ శ్రమను, నైపుణ్యాన్ని దారబోసిన ప్రజా కళాకారుల్లో చిత్రకారుడిగా ప్రసిద్ధి చెందిన చిత్ర ప్రసాద్ భట్టాచార్య ఒకరు. మార్క్సిస్టు భావజాలంతో కుంచె నాడించిన ప్రజా కళాకారుడిన. అందులోను మన తెలంగాణకు తన చిత్రాలతో చిరస్మరణ బంధాన్ని కలిగి ఉన్నాడు. ఆ బంధం 1946 నుండి 1950 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా ఏర్పడింది. అందుకనే ఈ వారోత్సవాల సందర్భంగా పోరాట ఘట్టాలు తన చిత్రాల ద్వారా ప్రపంచానికి ఎరకపరిచిన ఆయన కృషిని గురించి తెలుసుకోవడం, స్మరించుకోవడం అవసరంగా భావిస్తున్నాను. అయితే మనం ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం అనేది భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం జరిగిన మహత్తరమైన పోరాటం భారతదేశంలో. ఆ భారతదేశంలో జరిగిన పోరాటానికి సారథ్యం వహించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ పార్టీకి రథసారథిగా ఉండి తెలంగాణ సాహిత్య పోరాటం నిర్వహించిన మహానీయుడు మా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ జోహార్. ఈ సుందరయ్య గారు స్వయంగా సారథ్యం వహించి 10 లక్షల ఎకరాల భూములు పంచి 6,000 మంది కామ్రేడ్స్ రక్త తర్పణతోటి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పొత్తు కొడుకు నైజాం సర్కారోడా నాజీలను మించిన ఓడాన్ని గోరిగడతామని మా యాదగిరి పాట పాడినట్లు నైజాం సర్కార్కి గోరిగట్టిన కమ్యూనిస్టుల దెబ్బకి మొత్తం యావత్ భారతదేశం ఉలికిపడమే కాకుండా ఆ పోరాటం వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం గుణపాఠాలని ఒక అద్భుతమైన గ్రంథాన్ని సుందరయ్య గారు రాస్తారన్నారు. సుందరయ్య గారు రాసినప్పుడు ఇక్కడ సరోజిని నాయుడు దేవి గారి వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నారో హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ మహాకవి అయిన వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట కాలంలో నైజాం సర్కారు, దేశమికు దొరలు ఒకవైపు వీళ్ళంతా రజ్వీ కాసిం గిట్లా వీళ్ళంతా ఇక్కడ పేద ప్రజానికాన్ని, కష్టజీవుల్ని ఎన్ని రకాల దుర్మార్గం చేస్తుందో అపురూపమైన కవిత్వం, ఆ కవితా సంకలనాన్ని ఒకటి రాస్తారన్నట్టు. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట బుక్కుకై సుందరయ్య గారు అది పెట్టిస్తారన్నట్టు. ఆ సందర్భంగా ఈ చిత్తప్రసాద్ గారి చిత్రాలు కూడా దాంట్లో పెట్టడం నేను చిన్నప్పుడు చదివాను. ఇప్పుడు అవన్నీ నా జ్ఞాపకం గుర్తుకొస్తుంది అన్నట్టు. అట్లా వీరికి సంబంధించిన చారిత్రాత్మకమైన నేపథ్యాన్ని ఇప్పుడు ఒకసారి మనం అధ్యయనం చేద్దామండి. చూడండి, ఒక్కొక్క చిత్రం గురించి మనం ఆలోచిద్దాం. ఈలోపు మనం చదువుదాం. సాయుధ పోరాటాన్ని, దాని చరిత్రని వారి రాజకీయ అవసరాల కోసం వక్రీకరించి వాడుకో చూస్తున్న వారికి చిత్తప్రసాద్ గీసిన చిత్రాలు సత్యాలని, ఎర్రజెండా త్యాగాన్ని కళ్ళ ముందు ఉంచుతాయి. వారు అసత్య ప్రచారం తిప్పి కొడతాయి. ఎక్కడ బెంగాలు, ఎక్కడ తెలంగాణ. బెంగాల్ 24 ఉత్తర పరిగాణలలో ఉన్న నైహాతిలో జన్మించిన చిత్తప్రసాద్ తెలంగాణ సాయుధ పోరాట ప్రజల తిరుగుబాటును, నిర్బంధాలను, దోపిడిని కళ్ళగట్టించే దృశ్యాలను చిత్రీకరించి అందించారు. అవి నేటికి చైతన్యయుతంగా మనతో మాట్లాడుతూనే ఉంటాయి. ఆయన చివరి వరకు కన్వాయిస్ పై రంగులు ఉపయోగించలేదు. బొమ్మలు నలుపు తెలుపులనే గీయడానికి బహుశా పేదల శ్రామికుల బతుకు ఇంకా రంగుల కళ్ళగా మారలేదని సాంకేతికంగా కాపాడాలని భావిస్తున్నారు. మట్టి మనుషుల రంగును ప్రతిఫలించడం చూస్తాము. ఏమి నిజాయితీ, చూడండి. ఒక కళాకారుడు, చిత్ర కళాకారుడు ప్రజల పట్ల మహాత్మా గాంధీ ఆ రోజు 56 కోట్ల మంది భారత ప్రజానికములో 190% వీపున అంగి లేకుండా గోసు పెట్టుకొని ఉండే ఆ రోజులో మహాత్మా గాంధీ ఎక్కడో ఆ రోజుల్లే దక్షిణాఫ్రికాలో కోటు బూటు షూట్ వేసుకున్న మహాత్మా గాంధీ
భారతదేశంలో అయ్యో నా భారత ప్రజానికం 90% వాళ్ళకి అంగిళ్ళు లేవు, మా వీపున ఏమీ లేదని తాను కూడా గోసిపెట్టుకున్న దీనావస్థలాగా జనాలను చూసి ఆయన స్పందించి అట్లా చేస్తాడు అన్నట్టు. మనకు తెలుసు అక్కడ యమునా నదిలో తన బట్టలు ఉత్తుకుంటున్నప్పుడు ఒక తల్లి, ఒక ఆడబిడ్డ ఒకటే చీర ఉండి చిరిగిన చీర సగం ఉత్తుకొని సగం చేసుకుంటే పాపం బాధపడి పైన కప్పుకున్న ఇంకొక పంచె కూడా కప్పిస్తాడు అన్నట్టు. అట్లా షర్టు లేకుంటా ఉంటారు. అంటే ఈ దేశం కోసం, ఈ దేశం స్వాతంత్రం కోసం, ఈ దేశ ప్రజానికం కోసం, దేశ విముక్తి కోసం ఆ రోజులో ప్రతి ఒక్క వాళ్ళు దేశభక్తులే ఉన్నారు. 1960 వరకు, 1943, 47 నుండి 60 వరకు దేశభక్తితో ఉన్నారు. అప్పుడు కళాకారులు, కవులు, రచయితలు ప్రతి ఒక్కరు అట్లా త్యాగనిరుతున్నాడు. కనుక చిత్తప్రసాద్ గారు వారు రంగురంగుల బొమ్మ లేకుండా కేవలం బ్లాక్ అండ్ వైట్, అంటే ఆ రోజు సినిమాల బ్లాక్ అండ్ వైట్, జనాల పేపర్ కూడా బ్లాక్ అండ్ వైట్ ఉండే, తన చిత్రాలు కూడా పేదరికంతో కటిక చీకటి అనుభవిస్తున్న నా శ్రామిక బిడ్డలు, తిరుగుబాటు బావటిస్తున్న బిడ్డల చిత్రాలు కూడా నలుపులే ఉండాలనేవడం నిజంగా ఆయన ఆదర్శానికి హ్యాట్స్ ఆఫ్ అండి. చూడండి ఇవన్నీ ఆయనే. చిత్తప్రసాద్ గీసిన రైతు కూలీలు, శ్రామికుల బొమ్మలను కూడా శ్రమైక జీవన సౌందర్యం చిత్రించిన వాస్తవిక మనుషులోనికి ప్రతిబింబించేవే. రైతు కూలి చిత్రాన్ని పరిశీలించండి. వ్యవసాయ క్షేత్రంలో స్త్రీ పురుషులిద్దరిని వేశారు. వారి ముఖంలో కేవలం శ్రమ చేసే 2 చేతులు తప్ప మరేమీ లేవని తెలిపే అమాయకమైన స్వచ్ఛత వారి కళ్ళలో కనిపిస్తుంది. ఇదండి ఈ పెయింటింగ్ గురించి. మా ఆనంచారన్న కవి గనుక కవులకందరికీ బైబిల్, భగవద్గీత, రామాయణం, దివ్య ఖురాన్లు మొత్తం ఎంత పరమ పవిత్రంగా అనుకుంటారు. మా కవులకు మహాప్రస్థానం అట్లా. మహాప్రస్థానంలో శ్రమిక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదే అని తన ఆ భాషలో, తన వ్యాసంలో ఆ పదాలు రాణించిండు. ఆ రోజుల్లో మేము అంతా కంటలు పట్టులో ఉన్నాడు. శ్రమిక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు. ఈ మాట విని నేను అప్పుడు మా పాప పుట్టిన తర్వాత శ్రీశ్రీ ఉన్న మమకారంతో నేను మా పాప ఆడపిల్ల కనుక శ్రీ అని పెట్టిన. ఆనంచారన్న ఇంకేదైనా చూడమన్నాడు. ఇంకా చూసినా మన శ్రీశ్రీ ఉన్నాడు కదా. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదంటే శ్రమైక్య అనే పదం ఉన్నది కనుక శ్రమైక్యంగా, ఐక్యంగా కలిసి ఉండేంత అందమైన జీవితం ఇంకోట్లేదని మా పాపకి ఇప్పుడు వార్తలు చదువుతున్నా, ఇంట్రో చెప్తున్నా. మా పాప పేరు పెట్టడానికి ఆనంచారన్న కారకుడు, పేరు పెట్టడానికి మహాకవి శ్రీశ్రీ కారకుడు, పేరు పెట్టడానికి మాత్రమే మార్క్సిజం కారణం. ఇంకో ప్రసిద్ధ చిత్రం అశేష ప్రజానికని ప్రతిగా బలమైన నాయకుడు నిర్వహించబడి గోళ్ళ పడుకొని ఉంటే అతని వెన్నుపై యుద్ధ విమానాలు భారాలు మోపి ఆధునిక సాంకేతిక ఆర్మియాలు, ఫిరంగులు తలపై ఆధిపత్యం వహిస్తున్న అధికారం కాపలా చిత్రాన్ని చూస్తే బలవంతులు దుర్బల జాతిని బానిసలు గావించారు. నరహంతకులు దరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి. ఏ యుద్ధం ఎందుకు జరిగినో, ఏ రాజ్యం ఎన్నాళ్ళు ఉందో అన్న శ్రీశ్రీ గేయం మనలోకి రాక మానదు. అంటే దోపిడిదారుల దుర్మార్గాలను, వాటి వెనుక కుట్రలను, శ్రామిక జనుల శ్రమను 100 పుటలలో చెప్పే చరిత్రను ఒక చిత్రంలో పరిష్కరించాడు చిత్తప్రసాద్. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న మహాకవి మహాప్రస్థానంలో చరిత్రలనే దేశ చరిత్రలనే విషయంలో ఉన్న ఆ కవితనండి. ఎంతైనా మా అన్న ఆనంచారన్న కవిత కదా, మమ్మల్ని దయ్యం ఆవహించినట్లు ఆవించాడు శ్రీశ్రీ. అందుకనే ఈగం నాదన్నాడు. మహాకవి శ్రీశ్రీ కవితలు చదివిన వాళ్ళు, మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న వాళ్లకు ఈరోజు మొత్తం భారతదేశంలో తెలుగు పేపర్లో మహాకవి శ్రీశ్రీ పదాలు రాని పత్రిక ఉండదు. శ్రీశ్రీ పదాలు రాని మాటలు రావండి, ఉండవండి. అందులో భాగంగా ఇది నైజాం ఎన్ని నిర్బంధాలు పెట్టిన, సంఖ్యలు బిగించిన,
అధిక సంఖ్యాకులైన ప్రజా సాయుధలవుతున్న తీరును అద్భుతంగా ధిక్కార రేఖలతో దృశ్య కావ్యం చేశారు. సమ్మె కట్టిన కూలీలు బిడ్డల ఆకలి కేకల సంఘటితమయ్యే ప్రజల సన్నాహాలను దృశ్యమానం చేస్తాయి. ఈ చిత్రాలు భూస్వాములు, జమీందారులు, దురాఘాతలు, దౌర్జన్యం, హింస, బీభత్సం, అరాచకాలకు చిత్రిక పట్టారు. దోపిడి పీడన భరించలేక సామాన్యులు తిరగబడే దృశ్యాన్ని చైతన్యపూరితమైన రేఖలతో మన ముందుంచాడు ఈ ప్రజా కళాకారుడు. ఉద్యమ ప్రేరణ కళారూపాలతో పాటలలో, కథలలో పొందుతాం సాధారణంగా. కానీ గీసిన చిత్రాల్లో ఉద్యమ చైతన్యం నింపడం చిత్రప్రసాద్కే సాధ్యమైంది. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజల సాంస్కృతిక సారాన్ని పట్టుకొని కళాకారుడుగా మన ప్రాంతం వాడే అన్నంత మమేకం చెందాడు. అందుకే మార్క్సిస్టు జీవితాంతం నిబద్ధంగా కొనసాగటమే కారణమని చెప్పవచ్చు. ఆహా, ఏం రాస్తున్నావు అన్న ఆనంద్ అన్న. ఏమున్నాడండి అంతర్జాతీయ స్థాయిలో పికాసో. ఈయన పెయింటింగ్స్ ఎట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయో భారతదేశంలో చిత్తప్రసాద్ పెయింటింగ్ కూడా అట్లనే ఉంటాయండి. చూడండి, సింపుల్ గా మొత్తం సామాన్య జనాలకు అర్థమయ్యే రీతిలో సాధారణ ప్రజల జీవిత చిత్రాలను చిత్రీకరించే ప్రజా చిత్ర కళాకారులు చిత్తప్రసాద్ దగ్గర మొదలు పెడితే పికాసో వరకు 13 ఇట్లా పికాసో దగ్గర మొదలు చిత్తప్రసాద్ గారి దగ్గరికి మొత్తం చూస్తే ప్రపంచం మొత్తం, ప్రపంచ చరిత్ర మొత్తం శ్రామికులది. ప్రపంచ చరిత్ర మొత్తం కష్టజీవి శ్రమజీవుల చెమట బొట్టులో ఉన్నదంటాడు మహాకవి శ్రీశ్రీ పదాల్లాగానే. దానికి పూర్వం ఉన్న మార్క్స్ మహనీయుడు. ప్రపంచ చరిత్ర మొత్తం శ్రామికుల చెమట నెతృత్వనే నిర్మితమవుతుందన్న. ఆ చరిత్రకు ప్రతినిధులు ఎవరు? కమ్యూనిస్టులు. నువ్వు ఆర్టిస్టువా, నువ్వు కార్టూనిస్టువా, ఏ ఇష్టమైనా ముందు కమ్యూనిస్ట్ కావాలంటాడు మహాకవి శ్రీశ్రీ. కనుక ప్రజలకు సంబంధించిన ప్రజల కష్టాలకు సంబంధించి, కడగళ్ళకు సంబంధించి వారి చీకటి బ్రతుకుని చేర్చే మా ఆనంచారణ కూడా, ఆయన తక్కువ కదండి. ఆనంచారణ కూడా మేమంతా ఖమ్మం జిల్లా ఇల్లందు సింగరేణి కాలనీస్ బిడ్డలం, ఎస్ఎఫ్ఐ బిడ్డలం, ప్రజానాట్యం కళాకారులం. మా అన్న మేము రాత్రి అయితే కథం, మాకు జాజ రంగు లేదు బ్లూ రంగు. ఎక్కువ కమ్యూనిస్టులకు జాజ రంగే ఉండేది. బ్రష్లు పట్టుకొని ఎక్కడ తెల్ల గోడలు ఉంటే అక్కడ ముందు రిజోడు సిపిఐఎం, రిజోడు ఎస్ఎఫ్ఐ, రిజోడు సిఐటి, రిజోడు డివైఎఫ్ పైన మేము ముందు పెట్టుకునేది. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా విద్యార్థి సంఘాలు పోటీగా ఉండేది కనుక ఎన్ఎస్సీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, పీడిఎస్ వాళ్ళు, నక్సలైట్ వాళ్ళు, ఇటుపోతే మేము ఏఎస్ఎఫ్ఐలు, సిపిఐకి సంబంధించిన పోటాపోటీ తలకాయలు వలిగేది, కాళ్ళు చేతులు ఇరిగేది గోడల కోసం. అట్లా ఒకవైపు మేము ఎక్కడెక్కడ గోడ సున్నం కాలి ఉన్నది, ఎక్కడెక్కడ గోడ తెల్లగా ఉన్నది అని అంటే మేము రిజర్వేషన్ చేసుకునేది. దేలపల్లి రాజేశ్వరరావు అని అమరజీ మా బామ్మర్ది, ఆయన నేను ముఖ్యంగా మొత్తం జల్లడబట్టి చేస్తూ ఉండేది. మొత్తం మా బస్తీ మొత్తం చిత్రకళాకారులమే. అయితే ప్రధానంగా మాకు ఒక క్యాప్టెన్ లాగా ఉండేది అన్నట్టు. అన్న రాస్తా ఉండేది కార్కులేటర్ అంటే శ్రీశ్రీ బాపు లెటర్ లాగా ఉండేది అన్నట్టు. బాపు లెటర్ లాగా వామపక్ష ఐక్యతే ప్రత్యామ్నాయం అంటే నాకు అసలు అర్థం కావట్లే. నేను ఐదో తరగతి చదువుతుండే. వామపక్షం అంటే ఏంది, పక్షవాతం లాగా నాకు అర్థం కావట్లే. వామపక్షం లెఫ్ట్ ఐడియాలజీ. వామపక్షం అంటే ఏంది ఇప్పుడు కూడా జనాలు తెలవాల. వామపక్షం అంటే ఈ పెట్టుబడిదారి సమాజంలో ఇట్లనే తదా స్థితిలో కొద్దిగా సంక్షేమ పథకాలు, పెన్షన్లు పెంచడం, లేకపోతే ఉచిత పథకాలు ఇవ్వడం, ఇట్లనే సమాజాన్ని మారుతుందనే పెట్టుబడిదారి ఆలోచన విధానంతో ఉన్నదే ఒక పద్ధతి. అయితే కాదు, ఈ వ్యవస్థను పూర్తిగా మార్చేసి మార్క్సిస్టు దృక్పథంతో కమ్యూనిస్టు ప్రణాళిక బద్ధంగా, అర్థశాస్త్రబద్ధంగా, చట్టబద్ధం చేసి పరిపాలించే మొత్తం సోషలిస్ట్ వ్యవస్థలుగా మొత్తం మార్చే ఆలోచన విధానం ఏదైతుందో దాన్ని వామపక్షం అంటారు అన్నట్టు. వామపక్షం అంటే వామపక్షం ఎవరు? సిపిఐ, సిపిఎం అప్పుడు ఉన్నది.
సిపిఐ కలిసి ఉంటేనే వామపక్ష ఐక్యతే. ప్రత్యామ్నాయం అంటే ప్రత్యామ్నాయం ఏంటిది? ప్రతిలాగా ప్రత్యామ్నాయం ఏంటిది అర్థం కాకపోయేది. అంటే ప్రత్యామ్నాయం అంటే ఆల్టర్నేట్ అన్నట్టు. అంటే ఆ రోజుల్లో దేశకాలమాన నిర్దిష్ట పరిస్థితులు అదండి. అంటే మాకు ఎస్ఎఫ్ఐ లీడర్ గుండి, ఆనందాచారణ ఎస్ఎఫ్ఐ లీడర్ గుండి తాను ఎంత అధ్యయనం చేసేది అంటే ఈ దేశంలో విప్లవం రావాలన్నా, విప్లవ సాధన కోసం ఎవరెవరి శక్తులు కలిసి రావాలా, ఇదంత సాధారణ విషయం కాదు కదా. పురస్కరించుకొని ఆ రోజు మా ఆనందాచారణ కానీ, చిత్తప్రసాద్ కానీ, పికాసో కానీ అధ్యయనం చేస్తే అందుకొరకే నువ్వు ఆర్టిస్టు అయినా, కార్టూనిస్టు అయినా, ఏ ఇష్టమైన ముందు కమ్యూనిస్ట్ కావాలన్న మహాకవి శ్రీశ్రీ మా ఆనందాచారణకి ఖచ్చితంగా వర్తిస్తూ ఉంటుంది అన్నట్టు. ఆయన సీతారాం టాకీస్ ముందు మధ్యరాత్రి మేము 2 గంటలకి పెయింట్ వేస్తుంటా. నేనేమో కార్కులేటర్లు రాయడంలో నేను దిట్టా. గుంటూరులో చదువుకొని వచ్చిన తర్వాత రాస్తుంటే జనాలంతా నిబరబోతుండే బాపులేటర్స్ అలా రాస్తూ ఉండేది. మన ఆనందాచారణ రౌండ్గా రాసేది అన్నట్టు. రౌండ్గా రాస్తే ఒక సైకిల్ షాప్, కిరాయి ఇచ్చే సైకిల్ షాప్ ఒక పార్టీ ఆఫీస్ ప్రక్కనే, సీతారాం టాకీస్ పక్కనే వెళ్ళందులో ఆయన షాప్ మూసేసి పానేసుకొని నవ్వులుకుంటా ఆనందాచారణ వేస్తున్న ఆ పెయింటింగ్ ఏదైతుందో భారత ప్రజాతంత్ర భారత విద్యార్థి ఫెడరేషన్ అని ఎస్ఎఫ్ఐది పెద్దగా రాస్తుంటే అన్నాడు తెలుగులో. అసలు తెలుగు లెటర్స్ అట్లా ముత్యాలు అట్లా గుద్దినట్టుంటది గోడకు. రాస్తుంటే ఆయన పానేసుకొని చూస్తూ ఫస్ట్ షో అయిపోయిందండి, 1 గంట అయిపోయింది. 2:30 వరకు చూస్తూ వాల్ రైటింగ్ రాస్తే ఆనందాచారి తర్వాతనే అనేది. అంటే అంత ముద్దులకే రీతిలో మా ఆనందాచారి అనేది వాల్ రైటింగ్ ఉండదండి. సరే, ఇది ఒక భాగం. ఒక తెలంగాణ సాయుధ పోరాటమే కదా ప్రపంచంలో ప్రజాకంటకంగా మారిన ఫాసిస్ట్ యుద్ధం పైన కూడా తన కళాన్ని జొలిపించాడు. 30 లక్షల మంది సామాన్య ప్రజలు బలిగొన్న బెంగాల్ కరువు ప్రాంతంలో పర్యటించి అక్కడి ఆకలి చావుల దృశ్యాలు చిత్రబద్ధం చేశాడు. యుద్ధాలను వ్యతిరేకిస్తూ శాంతి కోరుతూ బొమ్మలు గీశాడు. స్త్రీ పురుషుల మధ్య ప్రేమను, అనురాగాన్ని, అనుబంధాలు తెలియజేస్తూ కూడా చిత్రాలు చేశాడు. ఆయన రేఖలకు అంగంగా ప్రదర్శనలో అశ్లీలతలు కనిపించవు. ఆ అనుబంధ సౌందర్యం కనబడుతుంది. నాదుకైన వంపులు గీతలు కావివి. నవ ప్రపంచ స్వప్న సామూహిక కదలికలు మాట్లాడే ఫోటో గ్రఫులవి. నలుపు తెలుపులైన మనల్ని ఆకట్టుకునే చిత్ర జ్వాలికలు. అందుకనే ఆయన ప్రపంచ ప్రసిద్ధి ప్రజా చిత్రకారుడు. అయితే ఆ రోజు వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట గుణపాఠాలు సుందరయ్య గారు రాసిన బుక్ ఏదైతుందో అది చైనా బుక్లో, చైనాలో కూడా భాషలు ప్రింట్ అయ్యి అది మొత్తం తెలుగు నాట యావత్ భారతదేశంలో ఇంగ్లీషులుగా ప్రింట్ అయ్యి అద్భుతమైన సంచలనమైన రీతిలో కళాకారులకు, చిత్ర కళాకారులకు, సాహిత్యవేత్తలకు, సాహిత్య పాఠకులకు అది గొప్పగా మాకు ఇది అవుతూ ఉండేది. రష్యాలో అప్పుడు సోవియట్ సోషలిస్ట్ రష్యా అక్కడ విప్లవం తీసుకొచ్చిన తర్వాత సోవియట్ భూమి పత్రికతోటి ప్రతి నెల మాకు పుస్తకాలు వస్తాయి. సోవియట్ భూమి, ఆ సోవియట్ భూమిలు కూడా టాల్స్టాయ్ కథలు, టాల్స్టాయ్ బొమ్మలతోటి బ్లాక్ అండ్ వైట్. ఇక్కడ చిత్తప్రసాద్ బ్లాక్ అండ్ వైట్ ఎట్లున్నదో ఇప్పుడు మనం కంప్యూటర్లతోటి ఇప్పుడు మొత్తం ఎట్లయితే గ్రాఫిక్స్ తో వస్తున్నాయో ఆయిల్ పేపర్ లాగా ఉండేది. ఇప్పుడు ఇండియా టుడే పత్రిక ఎట్లుంటే అంతకంటే ఇంకా మంచిగా బాగా మందంగా ఉండేది, నునుపు ఉండేది ఆ సేవట్ పత్రిక. ఆ పత్రిక అట్లుండి ఇది ఎట్లెట్లా గీసిండు. అసలు మేము పెయింటర్స్, మేము కూడా చిత్రకళాకారులమే. మాకు సాధ్యం కాకపోతే పెన్సిల్ ఎక్కడ కూడా డబ్బలు పడకుండా, తప్పుడు పడకుండా, చూడకుండా ప్రింట్ అయిందని మాకు అర్థం కాలేదు అన్నట్టు. అంటే 60-70 దశకాలనే 60-70 దశకంలో సోవియట్ సోషలిస్ట్ రష్యా ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడుతున్న విషయం మాకు అర్థం కాకపోయేది. గ్రాఫిక్ అంటే వాళ్ళ పెయింటింగ్స్ గ్రాఫిక్ అప్పుడే అభివృద్ధి చెందిన దేశం కనుక, అప్పుడు మనం అభివృద్ధి చెందని దేశం కనుక మాకు అర్థం కాకపోయేది. అట్లా ప్రపంచవ్యాప్తంగా మమ్మల్ని బిత్తరి రీతిలో, ఆశ్చర్యపోయే రీతిలో ఒకవైపు టాల్స్టాయ్కి సంబంధించిన పెయింటింగ్స్ కానీ, పికాసో పెయింటింగ్స్ కానీ, ఇక్కడ చిత్తప్రసాద్ పెయింటింగ్స్ కానీ, మా ఆనందాచారి లాంటి ఎందరో మహానుభావులు మమ్మల్ని అందరినీ నడిపించే రీతిలో వాళ్ళతో సమకాలికులుగా మేము చేసిన గొప్ప అవకాశం మాకు వచ్చిందండి. విప్లవ కార్యకలాపాలకు ఆలోచనలు కేంద్రమైన చిట్టగంగ బంకురాలలో విద్యను అభ్యసించిన చిత్తప్రసాద్ 1915 జూన్ 21న జన్మించారు. అతనికి ఇష్టమైన చిత్రకళా విద్యను అభ్యసించాలనుకున్న కలకత్తా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్
క్రాఫ్ట్స్ లో చేరాలనుకుంటే ప్రధాని ప్రిన్సిపాల్ రాజకీయాల్లో పాల్గొననని రాసిస్తే సీట్ ఇస్తానని షరతు పెట్టాడు. చిత్తప్రసాద్ ఆ షరతును తోచిపుచ్చి ప్రజల మధ్యనే తన కళకు సానబట్టాడు. నీకు మేము నేర్పేది ఏమీ లేదు, నీ పద్ధతులనే కొనసాగించు, ఒకనాటి మమ్మల్ని మించి పోతామని శాంతినికేతన్ అన్నటి నిర్వాహకుడు రవీంద్రనాథ్ ఠాగూర్, నందలాల్ బోసులు ప్రశంసలు అందుకున్నారు. బెంగాలీ జానపద గాథలను తన సొంత బాణిలో తిరిగి రాసి తన బొమ్మలతో ప్రచురించాడు. భారతీయ విదేశీ ఆధునిక కళారీతులను అధ్యయనం చేశాడు, తన శైలికి అన్వయించుకున్నాడు. ఆయన కేవలం చిత్రకారుడే కాదు, కవి, రచయిత, గాయకుడు కూడా. ఆనాటి అభ్యుదయ రచయితల సంఘం ప్రజా కళాకాల సమూహంతో అనుబంధం కలిగి ఉండి జనకళకు జీవం పోశారు. తన కళను నమ్మి జీవించడానికి ఎప్పుడూ నిరాకరించేవాడు నమ్మిన సిద్ధాంతానికి నిబద్ధుడై ఉన్నాడు. అతనికి ప్రతిభను మనకంటే విదేశాలే ముందు గుర్తించారు. జెకోస్లోవేకియాలో ఇతనిపై డాక్యుమెంటరీ చిత్రం నిర్మించారు. రష్యా, దుబాయ్, అమెరికా, ఢిల్లీ, ముంబైలో అయిన చిత్రాలు భద్రపరచబడ్డాయి. 1978 నవంబర్ 13న 63 ఏళ్లకే మరణించిన ప్రజా కళాకారులు నిత్యం స్మరణీయంగానే ఉండే అమూల్య చిత్తప్రసాద్ కు విప్లవ జోహాలు. రెడ్ సల్యూట్ కామ్రేడ్ చిత్తప్రసాద్ గారు, రెడ్ సల్యూట్, రెడ్ సల్యూట్, రెడ్ సల్యూట్ కామ్రేడ్ చిత్తప్రసాద్ గారు, రెడ్ సల్యూట్, రెడ్ సల్యూట్. ఇప్పుడు కొన్ని విషయాలు బైబిల్లో ఒక మాట ఉంటుందని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని సామెతల గ్రంథం 10వ నిబంధనలో ఉంటుంది. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలంటారు. ఒకరి గురించి ఒకరు చెప్పుకోకూడదండి. నిన్ను అతిగా పొగుడుతున్నాడు అంటే వాడు మోసకారన్న కావచ్చు, లేకపోతే అమాయకుడన్న కావచ్చు. నేను మోసగాన్ని కాదు, అమాయకుడిని కాదు, తన్ను తాను తగ్గించుకునేవాడిని. ఎందుకంటే మా అన్నకు సంబంధించిన విషయం చెప్పాలా. ఇక్కడ చిత్తప్రసాద్ గారికి ఏమేమైతే సకల కళా రంగాలలో అనుభవం ఉన్నది, సేమ్ మా ఆనంద్ చారన్న కూడా అండి. ఆయన చక్కటి కవి, ఖట్కోజాలని ఆ రోజుల మొత్తం వస్తూ ఉండే. వీళ్ళ తమ్ముడు రమేష్ జర్నలిస్ట్ ఉండి ఆంధ్రభూమిలో ఉంటే టీచర్గా చేస్తుంది. ఆయన కూడా ఖట్కోజాల రమేష్ అని ఉండేది. అన్నలాగానే తమ్ముడు కవితలు రాస్తూ ఉండేది, పాటలు రాస్తూ ఉండేది, నాటకాలు రాస్తూ ఉండేది, నాటకాలు రాస్తూ ఉండేది, తాను నటించేది. రాబందులిక రావచ్చు అనే దాంట్లో మనం ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నంటే, మేము చదువుకునే రోజుల్లో ఆ డొర్రకళ చదువుకుంటూ ఉండేది. మేము ఖమ్మంకి ఎప్పుడైనా సినిమాలకు పోతే సినిమా థియేటర్ల దగ్గర మేము పెయింటర్స్ చిత్రకళల పట్ల ఆసక్తి, అన్నలాగానే పాటలు రాయడం, డాన్సులు వేసడం, నాటకాలు వేసడం, ఫైట్లు చేసడము. అప్పుడు అంతా జనరేషన్ అట్లుండే. ఎక్కడ చూసినా కరాటలు, ఇప్పుడు జిమ్ చేస్తున్నట్లు అట్లా కరాటలు చేస్తూ నానా రకాలుగా చేస్తూ ఉండే. అయితే పెయింటర్ దగ్గరికి, సినిమా థియేటర్ దగ్గరికి పోతే యుగ పురుషుడు, టక్కర్ దొంగ, చక్కని చుక్క, సినిమాలు పాతవి కూడా కొత్తగా రావడము, ఇట్లా ఎన్టీ రామారావు ఇట్లా వీళ్ళందరూ వస్తుంటే ఏముందండి, ఒక చిప్పలో ఒక గిన్నెలో పెయింటరు ఇంత అక్కడిక్కడ ఇంత పెయింట్ వేసుకుంటాడు, ఒక బ్రష్ పట్టుకుంటాడు, ఇంత ఫోటో పెట్టుకుంటాడు. ఇట్లా ఫోటో పెట్టుకొని పెద్ద కట్అవుట్ మీద సపా సప్ సపా సప్ సపా సప్ సపా సప్ సపా సప్ సపా సప్ మొత్తం అరే హీరోయిన్ వాణిశ్రేణి రామకృష్ణ మొత్తం ఫటాఫట దించుతుంటే పర్షాన్ అయిపోయేది అన్నట్టు. ఈ ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత పాపం ఆ తరం అంతరించిపోయింది. వాళ్ళు ఉన్నారో లేదు, ఆ తరం అంతరించిపోయింది. మన ఆనంద్ చారణ కూడా ఆయన కళల్లో అమ్ముకోలేదు, కానీ ఖమ్మం జిల్లా ఇల్లందులో 2 నెంబర్ బస్సులో సుజాత టైప్ ఇన్స్టిట్యూట్ అయిన సందులో రోడ్డు మీద ఇల్లుండే. గోల్డ్ స్మిత్ వాళ్ళ నాన్నగారు బక్క ఉండి మధ్యతరగతి కుటుంబం ఉండేది. తను తన తమ్ముడు వీళ్ళు కాలేజీ పోతూ ఉండేది. నాకు చెప్పాడు అక్కడ ఏపూరు జనార్దన్ అని సిపిఐ నాయకుడు ఉండే, ఆయన ఒక బ్రాందీ షాప్ పెట్టిండు. ఆయన తర్వాత మా పీపుల్స్ వార్ మావోయిస్టులు కాల్చి పడేసిండు. అది న్యూ డెమోక్రసీలకు చందాలు ఇస్తాను, వాళ్ళ ఆయుధాలు పట్టుకొని మాకు ఆటంకంగా ఉంటారు, నీకు నేను హెచ్చరించిన చేయమని. అయితే ఆ బ్రాందీ షాప్కి అన్న పెయింట్ వేసాడు, జనార్దన్ బార్ షాప్ అని రాసింది. మేము వండర్ అయినాం. ఎక్కడో మహానగరాల్లో బొంబాయి, ఢిల్లీ, హైదరాబాదులో స్టూడెంట్స్ రాత్రంతా పనిచేసి పగటి పూట అంతా స్కూల్ పోతారు, కాలేజీ పోతారు అని వండర్ అయినా అన్నట్టు. ఎస్ఎఫ్ఐ విరామ మెరుగని రీతిలో అక్కడ పక్కనే ఎస్ఎఫ్ఐ ఉండే, వాళ్ళు బాంబులు వేసేది, రాడ్లతో కాళ్ళు చేతులు ఇరగొడుతూ ఉండేది. అత్యంత ధైర్యంగా వెంకటనాథ్ దొరవారు అని ఉండే, ఎల్లమ్మ దొరవారు వాళ్ళ మరదల కొడుకు
మోహన్ అని ఉండే, మోహను అన్న ఇద్దరు కలిసి చాలా జనంతో, ఆయన ఒక భూస్వామి కొడుకు, ఈయననేమో కత్తుల బోన్లో పేదరికం, మధ్యతరగతి కుటుంబము, అటు ఎన్ఎస్ఏలు, ఇటు పీడిఎస్ఎల్ బాంబులు వేసుకునే రీతిలో, మడ్డలు చేసే రీతిలో చంపుకుంటారు కూడా. అప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చంపుతున్నారు. అట్లా అత్యంత ధైర్య సాహసంతో ఎస్ఎఫ్ఐని నిర్మించడంలో కానీ స్టూడెంట్స్ అందరికీ ఎస్ఎఫ్ఐ గురించి చెప్తా ఉండేది, దేశ రాజకీయాల గురించి చెప్తా ఉండేది, విద్యార్థుల యువజనుల సమస్యల గురించి చెప్తా ఉండేది, మళ్ళీ పెయింటింగ్స్ వేస్తూ ఉండేది. అట్లా బ్రాందీ షాపు మీద వేసిన తర్వాత డబ్బులతోటి ఆయన చేసిందంటే మాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. బా, మా కళ్ళ ముందు ఇట్లా కష్టపడుతూ ఇంత త్యాగం చేసి ఇట్లా కూడా చేసిందా, అక్కడ బ్రాందీ షాప్ మీద రాసిందనే దురావి ఆలోచన రాలే మాకు, ఆయనలో ఆదర్శంగా అనిపించింది. అంటే కష్టపడి బాగా విద్యావంతుడిగా చదివిన తర్వాత యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత యూట్యూబ్లో టీచర్గా ఉంటూ అక్షరదీపం కళాకారులని మొత్తం ఏక తాటిపై మన ప్రజానాట్యం నడుపుతున్నప్పుడు చాలా పెద్ద భూమిక పాత్ర పోషించండి. చూడండి, చిత్తప్రసాద్ సంబంధించిన కళారూపాలు చూడండి, వీర తెలంగాణ విప్లవ పోరాటానికి సంబంధించిన కళారూపాలు చూడండి. నేను ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నంటే, ఈ ఆల్ ఇండియా మహాసభలు, రైతు మహాసభలు కానీ ప్రజానాట్య మండలి మహాసభలు జరుగుతున్నప్పుడు ఖమ్మం జిల్లా ఎల్లందులో మొత్తం అక్కడున్న పెయింటర్స్ మొత్తం ఒక ఉద్యమంగా నడిపినాం అన్నట్టు. మొత్తం ఆ జిల్లాలో కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారి నాయకత్వం పెయింటర్స్ ఎవరెవరో వాళ్ళందరినీ గ్యాదర్ చేసినాం, వాళ్ళకు సంఘం పెట్టినాం. పర్వేజ్ అని చాలా డీసెంట్గా ఖమ్మంలో పెయింట్స్ వేస్తూ ఉండేది, రాయల్టీ ఉండేది. వాళ్ళ బంధువులు సయ్యద్ అని, హాజీ అని వాళ్ళు పెయింటర్స్ ఉండే. కానీ రాజు అని వైరాలో ఉండేది. ఒక బోర్డు, మీరు ఎప్పుడైనా వైరే పోయింది చూడండి, ఒక బోర్డుకు ఒక డిజైన్ ఉంటే రెండో బోర్డుకి ఆ డిజైన్ ఉండదు, మూడో బోర్డుకి అట్లా డిజైన్ ఉండదు. హైదరాబాద్ ఏం లేదు, ఉత్తరే పెయింట్ వేస్తారు, 4 అక్షరాలు రాస్తారు. అట్లా కాదు, పల్లె ప్రాంతాల్లో చిన్న చిన్న నగరాల్లో అద్భుతమైన కళాఖండాలు చేస్తూ ఉంటారు అన్నట్టు. అఖిల భారత రైతు మహాసభలు జరుగుతున్నప్పుడు ఈ కళాకారులందరినీ మన ప్రజానాట్యం పోగు చేసి కళాకారులతో సంఘం వేసి, ఇది రైతు మహాసభలు జరుగుతున్న చారిత్రక మహాసభలు, మీ పాత్ర పోషించండి అంటే, ఆ రాజు అన్నట్టయినా, రాజా ఆర్ట్స్ అన్నట్టయినా వైరాయిన వచ్చి మొత్తం ఖమ్మం జిల్లా గోడలు మొత్తం కళాఖండాలుగా మారిపోయినాయి. రంగు రంగులతో మొత్తం ఇదైపోయింది అన్నట్టు. మాకు ఒక విశ్వవిద్యాలయం అయిపోయింది. ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలు ఆ బెజాల్లో జరుగుతున్నప్పుడు కానీ, తర్వాత ఖమ్మంలో జరుగుతున్నా కానీ మేము మా బోటి పెయింటర్స్, చిత్రకళలకు ఒక యూనివర్సిటీ అయిపోయింది అన్నట్టు. అట్లా ఇప్పుడు ఆనంచారన్న మీకు చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు మారిపోయిందన్న. అప్పుడున్న ఎనామిల్ పెయింటర్స్, వాటర్ కలర్ పెయింటర్స్ లేరు, ఇప్పుడు ఆ తరమంతా అయిపోయింది. ఇప్పుడు శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెంది కంప్యూటరీకరణతోటి, గ్రాఫిక్స్ తోటి ఎరగదీస్తాను అన్నట్టు. అసలు పరిశాన్ అవుతున్నాం అన్నట్టు. అయితే వీళ్ళందరినీ కూడా ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలు కలిగిన నాయకులరా వినండి. ఎవరైతే గ్రాఫిక్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్, ఆల్ ఇండియా మహాసభలు జరుగుతున్నప్పుడు కాకతీయ ద్వారం ఖమ్మంలో ఒకటి పెద్ద చేసినామండి మేమందరం కలిసి. దానికి ప్రధాన భూమిక పోషించింది ఆనంద్ కుమార్ అన్న, ఆనంద్ చారన్న. ఖమ్మంలో ఒక తాజ్మహల్ చూసినట్లు ధర్మకోల్ కొత్త వచ్చింది, ధర్మకోల్తో కట్ చేసి పెడితే అసలు ఆల్ ఇండియా మహాసభకు వచ్చిన రైతు నాయకులు, రైతు అన్ని రాష్ట్రాలలో అంతా నివ్వరపోతాను అన్నట్టు. ఒక్కొక్క పెయింటింగ్, ఒక్కొక్కది ఇదంతా అసలు మామూలుగా లేదన్నట్టు. తమ్మినేని వీరభద్రం గారు ఆయన మీద చేసుకొని మెల్లగా తీసుకొని వచ్చిండు. ఆనంచారి నీకేం కావాలో చెప్పండి చెప్తాడు. ఇప్పుడు అన్న ముద్దుకున్నాడు, బుగ్గలేసుకొని రిటైర్డ్ అయ్యి, యూట్యూబ్ టీచర్ రిటైర్డ్ అయ్యి ముద్దుకున్నాడు. అప్పుడు బక్కగా ఉండేది, కర్లింగ్ ఎడుతాడు. తమ్మినేని వీరభద్రంగా రాజానుభావుడే, అరవీర భయంకరుడు, బాహుబలుడా, పైన చేసుకోవడానికి ఇట్లున్నాడు. ఇన్న తర్వాత నీకేం చేసుకోవాలంటే ప్రజాశక్తి అక్కడ పుస్తకాలు ఉన్నాయండి ఖమ్మంలో మహాసభ సందర్భంగా. తీసుకొని నీకేం కావాలో ఏం తీసుకుంటారు. ఆ రోజుల్లో 90 దశకంలో 2000 రూపాయల పుస్తకాలంటే దగ్గర ఇప్పుడు ఒక 50,000 రూపాయల పుస్తకాలండి. అంటే ఆనంచారన్న మోయలేనన్ని పుస్తకాలు కొనిచ్చింది. అట్లా అధ్యయనం, ఎస్ఎఫ్ఐ అధ్యయనం, పోరాటం, తాను అధ్యయనం చేస్తూ తనకు ఎన్ని రకాల కళలు, అన్ని రకాల కళల్ని విస్ఫోటం చెందే రీతిలో అప్పటి నుండి ఇప్పటి వరకు చేయడం వల్ల
ఆ ఆ రీతిలో చేయడం వల్ల ఈరోజు నవ తెలంగాణ పత్రిక ప్రచురణ విభాగానికి అధిపతిగా ఆనంద్ చారన్న రావడం గొప్ప విషయం. నేను ఏమంటానంటే ఆనంద్ చారన్న మీ బోటి పెయింటింగ్ అప్పుడు సుందర గారు చనిపోయినప్పుడు సుందర గారు చిత్రం వేసిందంటే అద్భుతమైన రీతిలో చిత్రం వేసింది అన్నట్టు. ఆ ఖతర్నాక్ వేస్తాడు అన్నట్టు పెయింట్. ఆ పెయింటింగ్ వేసిన అనుభవం నీకున్నది. ఎనామిల్ అంటే పెయింట్ పెట్రోకెమికల్తో రాసే పెయింటింగ్, వాటర్ కలర్తో రాసే అనుభవం ఉన్నది. ఇప్పుడు గ్రాఫిక్స్తో వచ్చింది కనుక ఈ గ్రాఫిక్, ఈ ఎనామిల్ వర్క్ మొత్తం మిక్సింగ్ చేసి కళారూపాలను తయారు చేయాలి. కళారూపాలను తయారు చేయాలి మన సోషల్ మీడియాలో ఈరోజు వాట్సాప్లో కానీ ఇతర సోషల్ మాధ్యమాలలో, ఫేస్బుక్లో కానీ ఇతర సోషల్ మాధ్యమాల్లో మనం అంతా ఒక ఇది చేస్తున్నాం కనుక వీళ్ళందరికీ శిక్షణ ఇవ్వాలని నన్ను శిక్షణ ఇచ్చి పాత కొత్త కలగలిపి ఒక ఉద్యమ రూపంలో సంతరించుకునే రీతిలో ఉండాలి. ఎందుకంటే భారతదేశం ఈరోజు చాలా ప్రమాదకరంగా ఉన్నది. మతోన్మాదులు ఈ దేశాన్ని మధ్య యుగాలకు తీసుకుపోయే రీతిలో విషయాన్ని రాత్రింబాలు 2 గంటల రాత్రి 3 గంటల రాత్రి కూడా వాట్సాప్లో వస్తున్నాయి. విషయం కక్కుతూ కోట్ల రూపాయలు ఆదాని అంబానీ ఇస్తున్న డబ్బుతోటి ఎందుకంటే అప్పుడు నక్సలైట్లతోటి కాంగ్రెస్ అప్పుడు గుండాలతోటి సిపిఐ బాంబులతోటి వీటన్నిటిని తట్టుకొని అసలు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ సేటు తరపున సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ తరపున లీవులు పెట్టి అసలు ఖమ్మం జిల్లాలో మొత్తం అసలు ఎల్లందు నియోజకవర్గంలో అయితే మొత్తం గోడలు మొత్తం కాంట్రాక్ట్ తీసుకున్నట్లే మొత్తం మేమందరం కలిసి బకెట్లు పట్టుకొని మొత్తం సున్నాలు కొట్టిన తర్వాత వాల్ రైటింగ్ చేయడం ఒక ఉద్యమంలాగా జరిగేది. అప్పుడు ఉద్యమంలాగా జరుగుతుంటే దేలపల్లి యాక గారు, మా మేనమ్మ గారు కానీ, రాజకుమారి గారు కానీ, వినయ్ కుమార్ అన్న కానీ, అమరజీవులు వీళ్ళంతా రాపర్తి రామస్వామిని ఎస్ఎఫ్ఐ తర్వాత కాంగ్రెస్లో పోయింది ఆయన కానీ, వంగాల రామస్వామి, మా ఆవాల శ్రీను, మా తమ్ముడు ఆలేటి కిరణ్, ఆనందరావు, మేమంతా చిన్నప్పుడు వాల్ రైటింగ్ చేస్తుంటే నారాజు, మాధవ్ ఇట్లా చాలా మంది పెయింటర్స్ ఉండేది. ఇట్లా చేస్తుంటే అసలు ప్రాణాలకు తెగించి రాత్రి పూట పెయింటింగ్ పోయి మళ్ళీ వచ్చే గ్యారంటీ ఉండకపోయేది అన్నట్టు. ఏడజంపి పడేస్తారో తెలియని రీతిలో ఉండేది. అయినా కటిక చీకట్లో ఆ దీపాలు వేసుకొని కరెంటు లేని ప్రాంతాల్లో టార్చర్లు వేసుకొని మేము వాల్ రైటింగ్ చేసిన తర్వాత రాజారావు గారు ఇప్పుడు కూడా ఉన్నారు. అప్పుడు సిఐటి ఇప్పటి వరకు కూడా తన అన్నయ్య యూటీఎఫ్లో పనిచేస్తూ ఆయన పెళ్లి చేసుకోలే, సిఐటి రంగాని కోసం ఈ రాజారావు గారు కూడా పెళ్లి చేసుకోలే. బ్రహ్మచారిలాగా ఉండి సిఐటి నిర్మాణాన్ని, కార్మిక వర్గాన్ని, బొగ్గుగాని ఉద్యమాన్ని నిర్మించేలో మా అందరికీ ఒక భీష్మాచారులాగా ఉండి మొత్తమే 4 గిన్నాలు వేసుకొని పోయి ఉంటే, మా దేలపల్లి యాకే గారు ఇట్లా 4 గిన్నాలు వేసుకొని మేము ఉంటే వాళ్ళు సిపిఐలో నక్సలైట్ వాళ్ళు రాసేది, కాంగ్రెస్ వాళ్ళు రాసేది. రాజారావు గారి దగ్గర పోయేది, సార్ మా రాత్రి అంతా ఇన్ని రోజులు మేము కష్టపడి రాయడానికి పోయాయంటే, అంటే తెల్లారి చైన దెబ్బలు తినేది మా పోరాళ్ళు, ఎసభై పిల్లలు కాళ్ళు చేతులు ఇరగొట్టుకునేది, తలకాయలు బద్దాలు అయ్యేది, నానా రకాల టెన్షన్ పోతే రాజారావు సార్ దగ్గర పోతే ఇట్లా చేపెట్టుకొని మీరు గోడల మీద రాసేది కాదు, జనాల హృదయాలలో రాయాలి. పూరి ఏం చెప్తాడు అర్థం కాదు. తర్వాత దాని అర్థమైంది అన్నట్టు. వాళ్ళంతా కాలా గర్భంలో అంతరించిపోయినారు. అక్కడ అప్పటి నుండి ఇప్పటి వరకు కూలీల కోసం, నాలీల కోసం, కార్మికుల కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం, యువజన కోసం కొట్లాడి కష్టపడుతున్నది ఏదంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు ప్రజా సంఘాలు మాత్రం ఇప్పటికి నిలబడి ఉన్నాయి. రాజారావు గారి మాట కరెక్ట్, హృదయాలలో రాశాను కనుక అంత కష్టకాలంలో మనం రాయగలిగినప్పుడు, చేయగలిగినప్పుడు ఆనంద్ చారన్న పెయింటర్స్ని, గ్రాఫిక్ వాళ్ళందరినీ సమన్వయపరిచి, వాళ్ళందరినీ రప్పించి ఒక సదస్సు పెట్టి వారికి కూడా పొలిటికల్ క్లాసెస్ ఇప్పుడున్న పరిస్థితుల్ని తెలియజేస్తూ వాళ్ళలో కృత నైపుణ్యాన్ని ఇప్పుడు సోషల్ మీడియాల మీద ఎట్లయితే ఇంట్రెస్ట్ తీసుకుంటుందో ఆ బాధ్యత కూడా మీరు తీసుకోవాలని వినమ్రంగా మరోసారి మీకు గుర్తు చేస్తున్నాం. క్రమంగా ఆ రోజు వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటాలు చిత్తా ప్రసాద్ గాని, పికాసో గాని, ప్రపంచవ్యాప్తంగా టాల్స్టాయ్ చిత్రాలు గాని అవి ఎట్లయితే ప్రపంచంలో చిత్ర కళాకారుడు పాత్ర ఎంత అమోఘమైనదో ఆ పాత్రని పోషించే రీతిలో ప్రజానాట్య మండలి కళాకారులు, విద్యార్థులు, యువకులు
నవ తెలంగాణకి నీ నాయకత్వం ఉండాలని నేను అప్పీల్ చేస్తున్నా. ఏది ఏమైనప్పుడు కూడా వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట స్ఫూర్తిని ఈరోజు మొత్తం రజాకార సినిమా లాంటి చిత్రాలతోటి ఈరోజు మతోన్మాదులు మొత్తం జనాల చెవులని జనాల మెదడుని మొత్తం ఖరాబ్ చేస్తున్న సందర్భంలో మన పాత్ర ఉన్నది. ఈ రీతిలో మీ పాత్ర ఉండాలని ఆ రోజు ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించుకొని ఎస్ఎఫ్ఐని ఎట్లయితే నిర్మించారు, ఒక కళాకారుడుగా ఎట్లయితే నీ జీవితాన్ని సాఫీగా కాకుండా ఒక సమరశీల పోరాటమయంగా చిత్ర కళాకారుడుగా నువ్వు అన్నా చారణ ఎట్లయితే చేస్తుండో భవిష్యత్తుకు కూడా ఆ రీతిలో మీ నాయకత్వాన జరగాలని ఆశిస్తూ నవ తెలంగాణ పత్రిక ఈరోజు ప్రచురించిన ఈ గొప్ప వ్యాసానికి ధన్యవాదాలు చెప్తూ, అన్నకు జైజేలు చెప్తూ, చిత్తప్రసాద్ కామ్రేడ్కి శ్రద్ధాంజలి తెలియజేస్తూ, వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట యోధులకు లాల్ సలాం చెప్తూ, రెడ్ సల్యూట్ కామ్రేడ్ సుందరయ్య గారికి రెడ్ సల్యూట్ తెలంగాణ విప్లవ సాయుధ పోరాట యోధులకు జోహార్ జోహార్. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.